లలిత న్యూస్కు స్వాగతం. నిత్యం వినూత్న ఆలోచనతో ఆటో అంజీ తన ఆటోపై రకరకాల పూల చెట్లతో ప్రయాణికులకు ఆకర్షణీయంగా నిలుస్తున్నాడు. ప్రయాణికులకు ఎండ తగలకుండా ఈ ఆటోను తయారు చేశాడు. అదేవిధంగా చల్లటి మంచినీళ్ల సదుపాయం ఆ ఆటోలో ఏర్పాటు చేశాడు. వికలాంగులకు ఉచిత ప్రయాణ సేవలు చేస్తూ నిరంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాడు. ఈ ఆటో అంజీతో మా ప్రతినిధి అంజీ ఫేస్ టు ఫేస్. చెప్పండి అంజీ గారు, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అందరికీ నమస్తే. నా పేరు ఆటో అంజీ, ఈదుల పూసపల్లి దర్గా తండా. నేను గత 15 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. ఎండాకాలం రాగానే కూలింగ్ తయారు చేయాలి ఆటోకు అని జనాలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎండకు జనం తట్టుకోలేరు సార్. విపరీతంగా వడగాలి తోలుతుంది కదా, ఆ వడగాలికి తట్టుకోలేరు. అందుకనే నేను ఇట్లా ఆటో తయారు చేసిన, గార్డెన్ లెక్క తయారు చేసిన. అందులో ఒకటి కూల్ వాటర్ కూడా అవసరం మనకు. ఎండాకాలంలో చాలా ధూపం అవుతుంది. ఎక్కడ అంటే వాటర్ దొరకవు. ఎందుకంటే వాటర్ కూడా పుణ్యం కట్టుకోవాలి జనాలకు కొద్దిగా. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటే, ప్యాసింజర్లు మంచిగా ఉంటే ఇంకా మేము ఆటో డ్రైవర్లం కూడా అందరం కూడా మేము మంచిగా ఉన్నట్టే. అందుకనే కూలింగ్ వాటర్ కూడా పెట్టిన సార్. లోపల క్యాన్లు ఉన్నది, లోపల 2 ఫ్యాన్లు కూడా ఉన్నాయి సార్. కస్టమర్లకు ఒక ఫ్యాను, నాకు కూడా ఒక ఫ్యాన్ పెట్టుకున్నా. లోపల లవ్ బర్డ్స్లు కూడా ఒక 4 ఉన్నాయి. ఇక ఇలా నేను జనాలకు సేవ చేసుకుంటా ముందుకు నడుస్తున్నాను. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు ఇంతకుముందు ఎక్కడన్నా గతంలో ఎక్కడన్నా చూసారా, లేకపోతే మీ అంతటా మీరే ఆలోచించి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు? సార్ ఇక నేను ఇది అయితే నాకు ఆలోచన ఎవరైతే ఇవ్వలే, ఇట్లా చేసుకోమని కూడా ఎవరు ఇవ్వలే. నా సొంతం నేనే తీసుకున్నా. ఆ దేవుని వరమే ఇక అది చెప్పాలంటే ఆ దేవుని వరంతోనే ఇట్లా తయారు చేసిన బండిని. ఇప్పుడు మీ ఆటోలో ప్రయాణికులకి చల్లదనం కోసం మొక్కలను పెట్టారు కదా, కస్టమర్లు వస్తున్నారా మరి? సార్ చాలా కస్టమర్లు ఎందుకు వస్తారు. ఇక ఇప్పుడు ఎండాకాలం అంటే చాలా ఇప్పుడు ఎండకు తట్టుకోలేరు కదా. అరే కూలింగ్ బండి ఎక్కుదాం, చల్లగా గమ్యం చేర్పిస్తాడు కదా అని కూలింగ్ బండి ఎక్కడ ఉన్నదా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే రోజుల్లో మీరు ఇప్పుడు వికలాంగులకి ఉచిత ప్రయాణం పెట్టారు సార్. ఈ రోజులో ఎంతమంది ఎక్కుతారు అలా? సార్ మినిమం వచ్చేసి ఒక 2, 3, 4 అంతే. ఇక డైలీ అయితే నేను లోకలే, ఇది లోకలే, ఎక్కడ ఎక్కి దిగినా లోకల్ మాత్రమే, మళ్ళీ బయట కాదు ఇది. ఇక వికలాంగుల కంటే ఎక్కడికైనా తీసుకోపోని కూడా అడుగుతారు. లోకల్ వారికే నేను పెట్టిన. ఈ లోకల్ వికలాంగులు కానీ చూపు లేని వాళ్ళు కానీ వాళ్ళు అవతల బస్ స్టాండ్లో ఎక్కినా ఇక్కడ దిగినా వాళ్ళకు ఎలాంటిది పైసలు అయితే తీసుకోను. ఈ వెండకి ఎన్ని కూలింగ్ వాటర్లు మీరు పెడుతున్నారు? మీరు 2, 3 క్యాన్లు పడతాయి సార్ రోజు మొత్తానికి. రోజు మొత్తానికి ఒక్కోసారి 2 పడతాయి, ఒక్కోసారి పొద్దుపోయి వస్తే ఒక్కటే పడుతుంది, లేకపోతే 2 క్యాన్లు, లేకపోతే 3 క్యాన్లు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.